తెలియదు. యాదయ్య గారికి అయితే తెలుసు, కానీ ఈ ఇష్యూ తెలుసు. మళ్ళీ 10 రోజుల నుంచి మభ్యపెట్టి మళ్ళీ దూరం వెళ్ళిపోయి ఇప్పుడు తర్వాత వస్తాని మాట్లాడతాని అనడం కరెక్ట్ కాదు. ఇది నిరుపేదల అప్పుడే ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినాయి కాబట్టి అదే 60 గజాల చొప్పున గరీబులకు ఇవ్వాలని, లబ్ధిదారులకు ఇవ్వాలని మా ఒక కోరిక. చెప్పండి, అసలు మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? 42 రోజులుగా మీరు దీక్ష కూర్చున్నారు కదా, అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు ఈ స్థలాలు మాకు ఇచ్చిన ఏదైతే స్థలాలు ఉన్నాయో మా పేద ప్రజలకు అప్పుడైతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో పట్టాలు, స్థలాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ స్థలాలు కావాలి, ఆ పట్టాలు ఏవైతున్నాయో ఆ పట్టాల స్థలాలు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని. అది మరి ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వచ్చి మీకు హామీ ఇచ్చేయలేదు కదా, వాళ్ళు ఏమంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అన్ని రకాలుగా చేశారు, కాకపోతే వాళ్ళ నుంచి కాలేదు. మరి వాళ్ళైతే ఇప్పిస్తామని అంటున్నారు. ఇప్పటికినా మేమున్నాం మీ వెనుక, మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామంటున్నారు. కాకపోతే మేమేం కోరుతున్నామంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో అదే ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. దయచేసి రేవంత్ రెడ్డికి కానీ మా స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య గారికి కానీ తెలియజేయండి ఏమంటే మాకు ఇవి ఇచ్చి ఆ ఇందిరమ్మ ఇండ్ల జాగాలు మాకు ఇచ్చి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మరి ఈ భూమి ప్రభుత్వం తీసుకుంటుంది అంటుందా, లేకపోతే ఏమంటున్నారు? కాళ యాదయ్యని కలిస్తే ఏమంటున్నారు? అసలు కాళ యాదయ్య గారు కలిస్తే ఇష్టం లే అన్నాడు, ఉన్నది మీకు వస్తాయని మాట్లాడుతున్నాడు. ప్రస్తుతానికి విదేశీ పర్యటన ఉన్నాడు కదా, రాగానే మేము మళ్ళీ ఒకసారి అతన్ని ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా కలిసి మరి ఆయన విన్నవించుకుంటాము. మరి సార్ మాకు ఇది గతంలో మీరు మాట ఇచ్చారు, మా ఊరికి స్థలాలు మీ శంకుస్థాపనగానే చేశారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి ఇప్పుడున్న మరి ఆ ప్రభుత్వానికి ఎందుకు మారారు మీరు? మాకు బాధ లేదు, బట్ ఏంటంటే మా స్థలాలు మాకు ఇచ్చే విధంగా మీరు మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాము. కాళ యాదయ్య గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరి మిగతా మాకు సంబంధించిన మా చేవెళ్ళ కాన్సెన్స్ సంబంధించిన పెద్ద మనుషులు ఎవరెవరైతే ఉన్నారో కాంగ్రెస్ తరఫున వాళ్ళందరికీ విన్నవించుకున్నది ఒకటే, మాకు స్థలాలు ఇచ్చి న్యాయం చేయమని కోరుకుంటున్నాము. మీరు 42 రోజులుగా ఈ దీక్షలన్నీ చేస్తూ ఉన్నారు, సుమారు 290 కుటుంబాలు. మరి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా వచ్చి కలిసారా మిమ్మల్ని కనీసం? ప్రతి ప్రభుత్వం ప్రతి పార్టీ నుంచి ప్రతి ఒక్కరు వస్తున్నారు, మాకు మద్దతు తెలుపుతున్నారు. మా సమస్య పైన వాళ్ళకి మొత్తం మా సమస్య ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ సమస్య పెద్దదేం కాదు, చిన్నదే, క్లియర్ అయిపోతుంది, మేము ఉంటాం మేము ఉంటామని చెప్పి కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళకు చెప్పాము, అయ్యా మరి ఏంది పరిస్థితి, మీరు ఇచ్చిన ప్రభుత్వమే కదా పట్టాలప్పుడు, మరి ఇప్పుడు ఎలా అంటే లేదు మేము మాట్లాడతాము, మన కాళ యాదయ్య గారు రాగానే మళ్ళీ మనం మీటింగ్ పెట్టుకొని మాట్లాడి మనం న్యాయం చేసుకునే మన ఊరికి న్యాయం చేసుకునేటట్టు మేము సహకరిస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. 42 రోజులుగా మీరు దీక్షలు చేస్తూ ఉన్నారు, మరి ఇంతకాలం కాళ యాదయ్య పట్టించుకోలేదు, ఇప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడుతూ ఉంటారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ఎట్లా చూస్తారు? అయితే వాస్తవంగా 2007లో సబితమ్మ హయాంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఈ పట్టాలు అనేది 2007లో ఇచ్చినుండే. 2007 ఇచ్చినాక మేము పట్టాలు తీసుకున్న నెక్స్ట్ డేనే అక్కడ పునాదులు కూడా తీసుకోవడం జరిగింది. శాటిలైట్ మ్యాప్లో 2007 నుంచి 15 వరకు 19 వరకు ఆ పునాదులు కనిపిస్తున్నాయి, మేము తీసిన పునాదులు. అయితే పునాదులు తీసినాక మేము ఎవరైతే వెనుక ల్యాండ్ అతను ఉన్నాడో లక్ష్మీరెడ్డి అని 14 సర్వే నంబర్ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి మాకు దారి ఉంది, ఈ దారి నుంచి మాకు తొవ్వ కావాలని చెప్పేసి వాళ్ళు కేసు వేయడం జరిగింది. ఆ కేసు విషయంలో మమ్మల్ని ఇక్కడ పోలీసులు కానీ అప్పుడు ఉన్న స్థానిక పోలీసులు మమ్మల్ని తీసుకెళ్లడం జరిగింది. గడపరలు అన్ని తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టారు. మమ్మల్ని ఆ రోజు హౌస్ అరెస్ట్ చేసినారు. దాని తర్వాత మేము ఇక్కడ రావాలంటే మా స్థానిక సర్పంచ్ ఏమన్నాడంటే ఆ కేసు అయిపోయినాక మన పని మనం చేసుకుందామని అన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ టైంలో హామీలు ఇస్తున్నారు, ఈ 60 గజాలు మీకు ఇస్తాము, పట్టాలు ఎట్లా మీ దగ్గర ఉన్నాయి కదా, ఆ స్థలం అనేది మేము చూపిస్తాము అని చెప్పేసి ప్రతి ఎలక్షన్లో హామీ ఇస్తున్నారు. మేము ఓట్లు వేస్తున్నాము, వాళ్ళు గెలుస్తున్నారు, మళ్ళీ సేమ్ యథావిధిగా ఇప్పటి వరకు అదే పరిస్థితి వచ్చింది. 2023లో శాసనసభ్యులు మన కాళ యాదయ్య గారు శంకుస్థాపన కూడా చేశారు. మీరు అక్కడ చూడొచ్చు, అలా ఒక నిమిషం అక్కడ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన ఆ రోజు ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఉన్నారు, మళ్ళా మన సవితమ్మ గారు ఉన్నారు, మళ్ళా శాసనసభ్యులు కాళ యాదయ్య గారు కూడా ఉన్నారు అక్కడ. అయితే 2023లో మన యాదయ్య గారు ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు గెలిచినాక మళ్ళీ హామీ ఇచ్చినట్టు మా ఊర్లో కొత్త గ్రామ పంచాయతీ ఓపెన్ చేయడానికి వచ్చిండు. ఆ గ్రామ పంచాయతీ ఓపెన్ చేసేటప్పుడు హామీ ఇచ్చిండు,
ఆ కేసీఆర్ కాలనీ అనేది నేను ఓపెన్ చేసినా మీకు ఖచ్చితంగా కొత్త పట్టాలు 80 గజాలతో ఇస్తా అని చెప్పేసి ఆ రోజు ఆ సభాముఖంగా మొత్తం అందరు ముంగట మైక్లో చెప్పినాక ఎలక్షన్లో గెలిచిండు. మేము ఓట్లు వేసి మళ్ళీ గెలిపించుకున్నాం. మరి ఇస్తా అన్న ఆయన మరి గెలిచినాక ఇయ్యాలి కదా. కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యిండు. ఇప్పుడు మేము అడిగితే ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళక ముందే 10 రోజులు ఇక్కడ ఉండే. 10 రోజులు మేము ప్రతిరోజు అతని గురించి మీడియా ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ మా ఊర్లో నాయకుల ద్వారా కానీ ప్రతి విషయం రోజు రోజుకి మేము ఇక్కడ ఉన్న జరిగే అప్డేట్ అంతా అతనికి చెప్తూనే ఉన్నాం. ఆయన ఏమంటున్నా అంటే మేము పోయి అడిగినప్పుడు నేను కలెక్టర్ దగ్గరికి రండి ఆడ మాట్లాడతా, ఎంఆర్ఓ దగ్గర రండి ఆడ మాట్లాడతా. కలెక్టర్ దగ్గరికి పోయినాక ఆయన లెటర్ ప్యాడ్ మీద ఇవ్వకుండా మా ఊరు కౌన్సిలర్ లెటర్ ప్యాడ్ మీద ఇచ్చి ఏదో మభ్య పెట్టడానికి ప్రయత్నం చేసిండు. ఆ రోజు కూడా ఆయన మాకు సానుకూలంగా స్పందించలే. సరే మేము ఏమంటున్నామంటే ఇప్పుడు మీరు విదేశీ పర్యటన నుంచి వచ్చినాక 42 రోజుల నుంచి మేము ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ఆ ముసలోళ్ళు ఉన్నారు, ఆ ముసలి వృద్ధులకు వాళ్ళ పేరు మీద పట్టాలు ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటే మా స్థానిక ఎంఆర్ఓ అంటున్నారు అక్కడ మీరు ముసలోళ్ళని పెట్టుకొని కూర్చుంటున్నారు, అక్కడ రేపటి నాటికి వాళ్ళకి ఏమని అయితే మీరే బాధ్యులు అని చెప్పేసాను. మరి వాళ్ళని మేము రమ్మని చెప్తలే, వాళ్ళను మేము ఇక్కడ వచ్చి మీరు ధర్నా అని చెప్తలే. వాళ్ళకి పట్టా ఇచ్చారు, మా పేరు మీద పట్టా ఉంది, మాకు స్థలం కావాలి, 60 గజాల స్థలం మాకు కావాలి, మా జాగా మాకు కావాలని చెప్పి వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ బస్సులకి వాళ్ళ బండ్ల మీద వాళ్ళ వాహనాల మీద వాళ్ళు వచ్చి ఇష్టంతో ఇక్కడ కూర్చుంటున్నారు. మేము ఎవరిని కూడా ఫోర్స్ చేస్తలే, మీరు కావాలని చేస్తున్నారని చెప్పేసి స్థానిక ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కానీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళ పేరు మీద పట్టాలు ఉన్నాయి, కొంతమందికి పట్టాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అంటే తినడానికి రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే అప్పట్లో మాకు 60 గజాలు ఇయ్యలే, మాకు ఇప్పుడు వస్తే ఖచ్చితంగా మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు 60 గజాల విషయంలో మేము స్థానిక ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి సార్ మరి ఇప్పుడు మా పట్టాల ఫైల్ ఉంది కదా, ఆర్టీఐ కింద నేను అప్లికేషన్ ఇచ్చిన, దాని తర్వాత మేము మా అందరం కలిసి వెళ్ళి మాట్లాడడం జరిగింది. సార్ మరి మా ఫైల్ ఉందా అంటే మా ఫైల్ లేదని అంటున్నాడు. అందరి విలేజ్లో ఫైల్ ఉంది కానీ మీ విలేజ్ ఫైల్ దొరకట్లే అని అంటున్నాడు. ఏం చేసిండట మరి ఫైల్ అంటే ఆ ఫైల్ మీద కొంతమంది అందులో డూప్లికేట్ పట్టాలు ఇచ్చారు. ఈ ఆర్డీఓ ఇంకా తహసీల్దారు ఇది 2 సైన్లు ఉన్నదేమో ఒరిజినల్ పట్టా, ఈ 2 సైన్లు ఉన్నదేమో ఒరిజినల్ పట్టా. కొన్ని పట్టాలు ఏమున్నాయంటే ఆర్డీఓ సైన్ లేదు, తహసీల్దార్ సైన్ ఒకటే ఉంది, ఇంకా కొన్ని పట్టాలకు 2 సైన్లు లేవు. ఈ దొంగ పట్టాలు బయట పడతాయని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ ఈ ఫైల్ బయటికి తీయట్లే. ఈరోజు మేము అడిగితే కూడా ఈ ఫైల్ బయటికి తీయట్లే. నిన్న మేము ఆఫీస్కి వెళ్ళి అడిగినాము, అడిగితే మీ ఫైల్ లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. మాకు ఏం చేద్దాం అనుకుంటారు ఈ ప్రజాప్రతినిధులు, ఈ ఎంఆర్ఓ, ఈ ఆర్డీఓ ఈ భూమిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకున్న సమాచారం ఏంటి? అయితే నాకు తెలిసిన సమాచారం వరకు ఏంటంటే ఇది మొత్తం 38 ఎకరాలు ఈ 151 సర్వే నంబర్ ఉంది. ఈ 151 సర్వే నంబర్లో 38 ఎకరాలలో 19 ఎకరాలు ఆల్రెడీ మార్కెట్ యార్డ్కి అప్పగించేసారు. ఇంకా మిగతా భూమి ఏదైతే పల్లవి స్కూల్ ఉందో, ఏదైతే ఇంకా ఈ పక్కన ల్యాండ్ ఉందో, ఈ ల్యాండ్ ఉందో, ఇదంతా స్టేటస్కో ఆర్డర్ ఉంది కాబట్టి వీళ్ళు దీన్ని ముట్టుకోలేరు. ఒకవేళ స్టేటస్కో ఆర్డర్ వెకేట్ అయినాక ఖచ్చితంగా ఇది మార్కెట్ యార్డ్కో లేకుంటే దేనికో యూజ్ చేయడానికి వాళ్ళు తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఈ 60 గజాల స్థలము 290 మందికి వచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు, ఈ షెడ్ తీసేదే లేదు, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అది చూస్తున్నాం కదా.